ఈ రోజు మా పార్టీకి మా ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సవాల్ విసిరి గోశాల దగ్గర ఎదురు చూశారు. సవాల్ని స్వీకరించే దమ్ముంటే, నీలో నిజాయితీ ఉంటే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే నువ్వు నీతో పాటు 5-6 మంది వచ్చి నిరూపించాల్సింది పోయి మేము 2000 మంది అయితే వస్తాం, 3000 మంది అయితే వస్తాం, జనంతో వస్తాం. ఏంది ఇది? అక్కడికి వచ్చి ఎవరిని భయపెట్టడానికి, ఎవరిని బెదిరించడానికి? ఉన్నదే అక్కడ 2666 గోవులేమో ఉన్నాయి. మీరు 2000 మంది కార్యకర్తలు వచ్చి అక్కడ గందరగోళం సృష్టించి గోవుల్ని చంపాలని ప్లాన్ చేశారా? నీలో నువ్వు మాట్లాడిన మాట వాస్తవం, నువ్వు కట్టుబడి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, నీకు శ్రీవారి పట్ల భక్తి ఉంటే, లేదా గోవుల పట్ల, గోమాతల పట్ల నీకు భక్తి ఉంటే, వాస్తవాలు నిరూపించడానికి నీకు 2000 మంది ఎందుకు? వాస్తవాలు చెప్పడానికి నీకు 2000 మంది ఎందుకు? పోలీసులు స్వాగతిస్తా ఉన్నారు. నువ్వు 5 మందో 10 మందో చెప్పితే వాళ్ళని మేమే తీసుకెళ్తామని చెప్పేసి స్థానిక డిఎస్పీ గారు, సీఏలు చెప్తా ఉంటే, 100 మందిని రోడ్డు మీదకి వేసుకొని రోడ్డు మీద పడుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉంటే అవాస్తవాలు వాస్తవాలు అవుతాయా? నువ్వు రోడ్డు మీద పడుకుంటే అవాస్తవాలు వాస్తవాలు అవుతాయా? టీటీడీ మీద, శ్రీవారి మీద ఎటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తి, శ్రీవారి విగ్రహాన్ని పెకిలిస్తాను అని మాట్లాడినటువంటి వ్యక్తి, ఏముంది తిరుమల కొండపైన నల్లరాయి తప్ప చెప్పులతో వేస్తానని చెప్పినటువంటి మాట్లాడినటువంటి దుర్మార్గుడు ఈ రోజు లేని భక్తిని నటిస్తూ కేవలం టీటీడీని అందరూ భక్తితో శ్రీవారిని పూజిస్తే ఇతనికి కేవలం ఆదాయపు కల్పతరువుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్లు కేవలం ఆదాయ వనరుగా టీటీడీని చూశారు గాని కొన్ని వేల కోట్ల మంది భక్తుల యొక్క నమ్మకమని గాని, శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు గాని, నమ్మకాలు గాని లేనటువంటి వ్యక్తులు, విఐపి బ్రేక్ దర్శనాలు అమ్ముకున్నటువంటి వ్యక్తులు, అనేక అంశాల్లో అవకతవకలకు పాల్పడినటువంటి వ్యక్తులు, వీళ్ళకి శ్రీవారి మీద ఎటువంటి భక్తి లేదు, అక్కడ ఎటువంటి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. తిరుమల టీటీడీని భ్రష్టు పట్టించిన చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారి కొడుకు షాడో చైర్మన్ గా అక్కడ వ్యవహరించి క్యాంటీన్ల దగ్గర నుంచి, వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి అన్ని కుంభకోణాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా టీటీడీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని, అదేవిధంగా కొండపైన ఈ 2 ఆదాయ వనరులుగా చూసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు, వైసీపీ అప్పటి ప్రజాప్రతినిధులు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.